మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మరొక దిన సాయంత్రిక సమయమందు ధ్యానం చేస్తున్నటువంటి గ్రంథాలను గ్రంథ ధ్యానంలోకి ప్రవేశపెట్టినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతి రోజు సాయంత్రికాల సమయమందు ప్రభు యొక్క ఇచ్చినటువంటి గ్రంథాలను ధ్యానం చేసుకోవటానికి, అలాగనే కీర్తనల గ్రంథాన్ని ప్రారంభించినప్పుడు వాటిని వింటూ ధ్యానిస్తూ బలపడుతున్నటువంటి బిడ్డలకు కూడా ప్రభు పేరిట వందనాలు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము తిరిగి కీర్తన 2వ కీర్తన 5వ చరణంలోకి ప్రభు మనల్ని నడిపించారు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయను అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఉగ్రుడవుతాడని, ఆయన యొక్క కోపము ప్రచండమైనటువంటి కోపము, ఆ కోపము ఉగ్రుడై ఆ కోపము చూపించినప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఎవరైనా సరే వారు తల్లడింప చేసేటువంటి వాడుగా, తల్లడించేటువంటి వారుగా, లేదంటే వారు ఆందోళన చెందినటువంటి వారుగా, భయమును భీతి కలిగినటువంటి వారుగా ఉంటారు. అయితే ప్రభు ఆయన యొక్క మనస్సును వివరించాలంటే, ఆయన దీర్ఘశాంతుడని, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడని, తన బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన ఎంతగానో ఆదరించేటువంటి దేవుడిగాను, ఆయన మంచి దేవుడుగా, కృప చూపించేటువంటి దేవుడుగా, ఆయన కోపం వచ్చినప్పటికీ కూడా ఆయన దినదినము కోపించుచూనే వాత్సల్యతను చూపించేటువంటి వాడు. ఆయన ఎలాంటి వాత్సల్యత అంటే దినదినము నూతనమైనటువంటి వాత్సల్యముతో ప్రభు ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క వాత్సల్యాన్ని ప్రభు చూపిస్తూ ఉన్నారు. కనుక అలాంటి దేవుడు ఉగ్రుడవటానికి కారణం ఏంటి? అలాంటి దేవుని యొక్క ప్రచండ కోపము భూమి మీద మనుషులు ఆందోళన చెందటానికి, భయము భీతి చెందటానికి కారణం ఏంటి అనేది మనం బైబిల్ నుంచి చూసినప్పుడు, దేవుడు ఆయన యొక్క కోపము ఎక్కడ మనం చూడగలము అనంటే, ఐగుప్తు నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క మంచి స్థలానికి ప్రభు తన యొక్క బిడలగా ఆయన ప్రకటించుకొని, తన సొత్తని, ప్రజలని, స్వాస్యమని పితరులతో చెప్పిన విధముగా, పితరులతో వాగ్దానం చేసినటువంటి రీతిగా వారిని ఆ యొక్క వాగ్దాన ప్రకారముగా ప్రభు నడిపిస్తున్నప్పుడు, వాళ్ళ జీవితాలలో ప్రభు అనేకమైనటువంటి మంచి కార్యాలు చేసి చూపించారు. వారు చూశారు. అయినా కూడా ప్రభువుకు వ్యతిరేకముగా, ప్రభువుకు అవిధేయులుగా, ప్రభు ఎదుట గర్విష్ఠులుగా, కఠినపరచబడినటువంటి హృదయాలుగా వాళ్ళు కనిపిస్తున్నటువంటి సందర్భాలు మనం బైబిల్లో చూసినప్పుడు, నిర్గమకాండంలో వాళ్ళ ప్రవర్తన విధానం ఎట్లా ఉన్నది, దేవుని ఎదుట ఎలాగున్నది, దేవుని సేవకుని ఎదుట వాళ్ళు ఎలాగ ప్రవర్తించారో అనేది మనం చూడగలం. అవే కీర్తనలో కూడా ఆ మాటలు కూడా రాయబడి ఉన్నాయి. వాటిలో ఒక కీర్తనలో మనం చూసినప్పుడు 78వ కీర్తన 38వ చరణంలో ఉన్నటువంటి మాట, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై
వారిని నశింప చేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏ మాత్రమును కూడా రేపుకొనక పలుమారులు కోపము అణుచుకున్నవాడు అనే మాట అక్కడుంది. ఆ కీర్తన మొత్తం చదివినప్పుడు, మరి ఆ నిర్గమకాండం చదువుతున్నప్పుడు దేవునికి అనేక సందర్భాలలో వాళ్ళ కోపము తెప్పించినట్లుగా, దేవుని ఎదుట వాళ్ళు అపవిత్రులుగా కనిపించినట్లుగా, వాళ్ళు ఒక విరోధ భావముతో తిరగబడినటువంటి ప్రజలుగా ఉన్నప్పుడు దైవ సేవకులైనటువంటి మోషే గారు మరి మధ్యవర్తిగా ఉండి ప్రభుని బ్రతిమలాడుతూ ప్రభును, ఆయన కోపాన్ని, ఆయన ఉగ్రతను, ఆయన మరి ఆ మోషే భక్తుడు అలాగనే అహరోను ఆయన్ని శాంతిపరుస్తున్నట్లుగా ఆయన కోపమును మరి రేపు కొనుక వాళ్ళు మరి ఆయన కోపాన్ని వారి యొక్క ప్రార్థనలు, యాచనలను బట్టి ఆయన కోపము తగ్గించుకునే విధముగా వాళ్ళు అక్కడ చేసినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రభు మొదటిగా చూసినప్పుడు ఆయన వాత్సల్య సంపూర్ణుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన మరి ఏ దోషమును బట్టి పరిహరించాలని ఆయన ఇది కాదు. ఆయన ఉగ్రతను ఏమాత్రం కూడా రేపుకొనక పలుమారులు వాళ్ళ కోపం తెచ్చినా కూడా ఆయన అణుచుకుంటూ వచ్చినటువంటి దేవుడిగా కనిపించాడు. అయితే వాళ్ళలో ఉన్నటువంటి అలవాట్లలో, వాళ్ళ యొక్క ప్రవర్తనలలో ఏమీ మార్పు అనేది కనిపించకుండా ప్రభు దృష్టికి వచ్చినప్పుడు ప్రభు పలుమార్లు వారిని శిక్షించటానికి, మరి వారిని దేవుని యొక్క ప్రభావం వాళ్ళు చూడటానికి ప్రభు వారి విషయంలో ఆయన ఏం చేశాడంటే 78వ కీర్తన 49వ మరి చరణంలో చూసినప్పుడు ఆయన ఉపద్రవము కలుగు చేయు దూతల సేనగా తన కోపాగ్ని, ఉగ్రతను, మహాగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. అంటే వాళ్ళు ఎక్కడికి కూడా ఎంత క్షమించినా, ఎంత ప్రేమించినా, ఎంత చేరదీసినా, వారికి ఎన్నెన్నో విధాలుగా వారికి బోధపడేటట్లుగా ప్రభు నేర్పించినా కూడా వాళ్ళలో మార్పు రాని కారణాన్ని బట్టి ఇంకా వాళ్ళ హృదయాలు దేవుని వైపు నుంచి తిరిగి లోకం వైపు తిప్పుకున్నట్లుగా వాళ్ళు అలా కఠినపరచబడినప్పుడు వారిని అలాగా దేవుడు వారి మీద కోపపడాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగనే వాళ్ళని శిక్షించాల్సినటువంటి పరిస్థితి కూడా కలిగింది. దేవుడు ఎక్కువగా ఆయనకు మరి బాధపడే విషయం కానీ ఆయన కోపం వచ్చేటువంటి విషయాలు ఏంటి అని చూసినప్పుడు కీర్తన 79వ కీర్తన 6వ చరణములో నేను ఎరుగని అన్యజనులు మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము అనే అక్కడ రాయబడింది. కనుక దేవుని వలన ఎన్ని మేళ్ళు పొందుకుంటూ ఎంత మంచిని చూస్తూ చివరికి దేవుని విషయంలో వాళ్ళు దేవుని అడగక ఆయన ఆత్మ మరి ఆ ఆత్మ నియమించినటువంటి సంధిని వాళ్ళు మరి చేయక వాళ్ళ యొక్క ఇష్టాలుగా చేసినప్పుడు దేవుడు వాళ్ళ విషయంలో ఇంత చేసినా కూడా వీళ్ళల్లో మార్పు కలగలేదే. మార్పు రావాలంటే వీళ్ళ తర్వాత జనరేషను వీళ్ళు అందరూ కూడా భయం కలిగి ప్రవర్తించాలంటే అన్నట్లుగా దేవుడు అక్కడ మరి సందర్భాలలో వాళ్ళని శిక్షించటానికి, భయపెట్టడానికి, తిరిగి భయముతో మరి రావటానికి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెరూషలేము నుంచి నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యానికి యుద్ధము చేసి అందరూ కూడా తీసుకువెళ్ళి అక్కడ అతను బానిసలుగా ఉంచుకున్నప్పుడు మరి తన ప్రజలు అక్కడ ఉన్నారు కాబట్టి తన ప్రజల నిమిత్తమై
దేవుడు అక్కడ నెబుకద్నెజరుకు అనేక చుట్టుపక్కల రాజ్యం మీద శత్రువుల మీద యుద్ధాలలో విజయం అనుగ్రహించినప్పుడు ఇది మరి అతను అనుకున్నాడు, నా బలము, నా తెలివి, నా జ్ఞానము, నా యొక్క ఇది అంతకుముందు అలాంటిది ఎప్పుడు కూడా అంతగా అతని జీవితంలో జరగలేనటువంటి పరిస్థితి ఇప్పుడు జరుగుతుంది. అంటే దేవుని యొక్క సహాయం వలన, దేవుడే గొప్పవాడు, ఆకాశమందు ఆయన ఒక్కడే దేవుడు అనేది గుర్తెరగక ప్రభు ఎదుటే తాను హెచ్చించుకొని గర్వించి ప్రభువుకు కోపము తెప్పించే విధముగా ఆయన మరి ప్రచండ కోపముతో ఉగ్రుడై అతని విషయంలో ఆయన లెక్క చూసేటువంటి పరిస్థితికి తెచ్చుకున్నప్పుడు అతను ఒక జంతువులాగా మారి జంతువులు తినేటువంటి గడ్డి కొంతకాలం తినిన తర్వాత అతనిలో మరి కలిగినటువంటి మార్పును బట్టి అతను చెప్తాడు, దేవుని ఎదుట నేను గర్వించాను, హెచ్చించుకున్నాను, ఈరోజు నాకింత గొప్ప ఆధిక్యత రావటము, విజయం రావటం, ఈ ఘన విజయానికి కారకుడు దేవుడే అని ఒప్పుకొని అలాంటి మనసు అతనిలో పుట్టినప్పుడు, తిరిగి దేవుడు పుట్టించినప్పుడు, ఆ బుద్ధికి పుట్టించినప్పుడు అతను తిరిగి దేవుని గూర్చినటువంటి గొప్ప సాక్ష్యము పలికినట్లుగా అతని తర్వాత అతని రాజ్యంలో మరి తన ప్రజలు ఉన్నారని, తన ప్రజల పక్షముగా తన ప్రజలను బట్టి ఇవన్నీ కూడా ప్రభువు చేస్తున్నాడని గుర్తెరిగి అతను అక్కడి నుంచి ఇంకెప్పుడు కూడా దేవుని ఎదుట అతిశయించుకున్నట్లుగా, హెచ్చించుకున్నట్లుగా ఎక్కడ కూడా కనిపించలేదు. అలాగనే మరి కొత్త నిబంధన కాలంలోకి వచ్చినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము పలుమారులు పలు సందర్భాలలో ప్రతి దినము అనునిత్యము దినదినము ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఆ ధర్మశాస్త్రం బోధిస్తూ అనేక మందికి తెలియపరుస్తూ ప్రవక్తల ద్వారా మరి శాస్త్రులు పరిసర సదుకుల ద్వారా మరి తన యొక్క యాజకుల ద్వారా దాసుల ద్వారా ప్రకటిస్తున్నప్పుడు అందులో కొంతమంది లోబడేవారు, కొంతమంది మరి అనుసరించేవాళ్ళు, కొంతమంది విన్నట్లుగా వాళ్ళ యొక్క ఆ విధంగా నడుచుకోవాలంటే మనం కొన్ని వదులుకోవాలి కదా, మనకున్నటువంటి యోగ్యతలు, ఆధిక్యతలు అన్నీ కూడా పక్కన పెట్టాలి కదా అని వాళ్ళు శరీర కార్యాలకు, శరీర ఇచ్చలకు అలవాటైనటువంటి ప్రజలు వాళ్ళల్లో మార్పు రాకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ శిక్ష అధికం కాకుండా ఏ మానవుడు కూడా ఉగ్రతను బట్టి నశించిపోకుండా నిత్య నరకానికి పాత్రులు కాకుండా ప్రభు మరి ఆయన ఈ లోకానికి ఆయనే వచ్చి ఆ సమస్యను పరిష్కరించి తిరిగి అందరి జీవితాలలో ఒక రక్షణ, వారికి మోక్ష రాజ్యము అనుగ్రహించడానికి ముందుగా ఆయన మరి మార్గము సరళం చేయటానికి పంపించినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను గారు ఆయన ఆ యొక్క యోర్దాన్ నది దగ్గర బోధ చేస్తున్నప్పుడు ఆ బోధలో ఆయన మరి పలికినటువంటి మాటలు ఏంటంటే లూకా సువార్త 3వ అధ్యాయము 7వ వచనము, మరి అలాగనే మత్తయి సువార్త 3:7 చూసినప్పుడు అతడు తన చేత బాప్టిసం వచ్చిన జన సమూహములను చూచి సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవరు? ఆయన మరి ఎవరు కూడా అతనికి బోధించలేదు. అరణ్యములో అరణ్యవాసిగా ఉన్నప్పుడు పరలోకం నుంచి దేవుని యొక్క వాక్యము యొక్క ప్రత్యక్షత అరణ్యములో ఉన్నటువంటి జకరయ కుమారుడైనటువంటి యోహానుకు అందించబడి ఉన్నది, అది ఇవ్వబడి ఉన్నది అనేది అక్కడ వ్రాయబడినటువంటి మాటల్లో మనం చూసినప్పుడు ఆయన ప్రభు చెప్పిన విధముగా, చేయమని విధముగా, బోధించమనే విధముగా బోధిస్తున్నటువంటి ఎలాంటి మరి స్వార్థము లేకుండా, ఎలాంటి
మరి మనుషులకు భయపడి మరి ఒక మాట తీసివేసి ఒక మాట కలిపి అన్నట్టు కాకుండా ఆయన బోధిస్తున్నప్పుడు అనేక మంది హృదయాలలో కలవరము కలిగింది. అనేక హృదయాలలో ఉన్నటువంటి ఆ కఠినత్వము అనేది మృదుత్వముగా మార్చబడినప్పుడు వాళ్ళలో కూడా ఒక భయం కలిగింది. వారి యొక్క నాశనము అంతము ఎంత ఘోరంగా ఉంటుందో, మరి వాళ్లకు శాశ్వతమైనటువంటి శిక్షాకారులు కాకుండా పతనము కాకుండా వారు ఆ బోధ విని వస్తున్నప్పుడు వచ్చి వాళ్ళు బాప్తిసాన్ని తీసుకోవటానికి సిద్ధపడుతున్నప్పుడు బాప్తిస్మిచ్చే యోహాను గారు ఆ యొక్క మాట పలుకుతారు. కనుక ఈరోజు అనేక మంది జీవితాలలో ప్రభు పితరులతో చేసిన వాగ్దానాన్ని కొనసాగిస్తూ అది ప్రతి తరములోను ప్రతి యుగములోనూ ప్రభు నెరవేరుస్తూ వస్తున్నటువంటి ఈ క్రొత్త నిబంధన కాలంలో కూడా ప్రభు అనేక మంది బిడ్డలను ఆయన మరి విడిచిపెట్టలేదు. అందరూ కూడా రక్షించబడటమే దేవుని చిత్తము కాబట్టి భూమి నలుమూలల ప్రతి స్థలమున అణువణువున ఆయన యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉన్నటువంటి మరి ఈ దినాలలో మరి కొంతమంది లోబడుతున్నారు. కొంతమంది లోబడితే అనుసరిస్తే వాళ్ళ యొక్క సుఖభోగాలు వాళ్ళ యొక్క ఆశయాలు ఎక్కడ దెబ్బతింటాయో ఎక్కడ పోగొట్టుకుంటారో తర్వాత కులాన్ని బట్టి మతాన్ని బట్టి వాళ్ళకున్నటువంటి ఆ యొక్క స్థితుల్ని ఎక్కడ కోల్పోయి వారు నలుగురిలో నిందలు అవమాన పాలవుతారో అనేది వాళ్ళలో ఒక ఫీలింగ్ ఏర్పడి చాలామంది వరకు వాళ్ళ హృదయాలను కఠినపరుచుకుంటూ ఉన్నారు. పైకి వాళ్ళు మరి కఠినస్తులుగా కనిపించిన లోపల దేవుని వాక్యము వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పరిస్థితి చెప్పుకోలేక దాచుకోలేక ఆ క్రమములోకి రాలేక సతమతమైనటువంటి వారు ప్రజలు అనేక మంది కోకొల్లగా ఉన్నటువంటి పరిస్థితులు కలిగినటువంటి వాతావరణం కనిపిస్తూ ఉన్నది. అందుకనే రోమపత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో మీ కాఠిన్యమును మార్పు పొందినటువంటి మీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు మరి బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. అలాంటి పరిస్థితి నీకు రాకముందే, అలాంటివి సంభవించకముందే ఇప్పుడే జాగ్రత్త పడి నీకై నీవు ఉగ్రత దినాన్ని నువ్వు సమకూర్చుకుంటూ ఉన్నావు. అందుకనే ఈ మాటలు విన్నటువంటి వారు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, సైనికులు, అధికారులు, గొప్పవాళ్ళు అందరూ కూడా ఒక ఒంటి చర్మాన్ని మరి ఆ కప్పుకొని మరి తోలు బెల్ట్ కట్టుకొని అరణ్యంలో ఉంటూ ఆ తేనె మిడతలు తింటూ ఆ సముద్రము కాడ యోర్దాను నది కాడ ఆయన బోధించేటువంటి ఆ బోధ వాళ్ళ జీవితాల్లో అంత గొప్ప మార్పును తేవటానికి కారణం ఏంటంటే అది దేవుని యొక్క వాక్యము కనుక వాక్యము ఉన్నట్లుగా బోధించటములో మనుషుల జీవితాల్లో మార్పులు కలుగుతాయి. వాక్యాన్ని ఉన్నట్టు కాకుండా దానిలో కల్తీ చేసి వాళ్ళకు అనుకూలంగా ఆదాయంగా స్వార్థముతో దాని వలనటువంటి సులాభముతో దాని వలన ఏదో చేయాలా బ్రతకాలా మరి సమాజంలో ఒక అన్నట్టుగా ఉన్నటువంటి వాక్యము మరి ఏ సంఘములో ఉన్నా ఏ సేవకుడు ద్వారా జరిగినా ఏ ప్రాంతంలో ఉన్నా ఇలాంటి మార్పును ఎక్కడొక్కడ కలగకుండా అలాగనే ఉగ్రత దినము రోజు ఉగ్రత దినాన్ని కొరకు తమకు తామే ఉగ్రతను సమకూర్చుకునేటువంటి వారుగా ఉంటారు. వాళ్ళ వాక్యం వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా వాళ్ళ యొక్క కాఠిన్యము కలిగినటువంటి హృదయ కాఠిన్యమును బట్టి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. చివరికి వాళ్ళు నరకానికి పాతాళానికి అప్పగించబడేటువంటి పరిస్థితి రాకముందే, అలాంటి శిక్ష రాకముందే జాగ్రత్త పడటానికి దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉన్నది. అందుకని యేసు ప్రభు వారు అలాంటివి ఏది కూడా జరగకుండా ఆయన దేవుని కుమారుడై ఉండి నరుని యొక్క
మరి స్వరూపములో దాసుని యొక్క స్వరూపం ధరించుకొని సిలువ మరణం పొందినంతగా ఆ ఉగ్రత, ఆ యొక్క మరి కోపముతో కూడినటువంటి మరి ప్రచండ కోపము తన జనుల మీదకి తిరిగి రాకుండా, అలాగ లోను కాకుండా ఉండటానికి మధ్యవర్తిగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మరి రాయబడినటువంటి రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి సిలువ మరణం పొంది సిలువలో ప్రాణం పెట్టి సిలువలో బలియాగమై ఆయన రక్తమంతా మన పాపములకు ప్రాయశ్చిత్తముగా క్రయధనముగా చెల్లించి ఏ ఉగ్రత మన మీదకి రాకుండా, ఏ దోషం, అపరాధము, శాపము రాకుండా, ఎలాంటి శిక్ష మన మీదకి రాకుండా ఆయనే బలియాగమై మనందరిని కూడా తండ్రితో కూడా సమాధానపరచడానికి, ఆ ప్రచండ కోపానికి, ఉగ్రతకి తల్లడిల్ల కాకుండా సమాధానముతో తండ్రితో మనం ఐక్యమైనటువంటి వారుగా ఉండటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఇది మరి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తున్నటువంటి మాటలు. ఈరోజు మనము చేసేటువంటి పనులు కానీ, మాట్లాడేటువంటి మాటలు కానీ, చూసేటువంటి చూపులు కానీ, ప్రవర్తించేటువంటి ప్రవర్తన కానీ, చేసేటువంటి స్నేహాలు, తిరిగేటువంటి తిరుగుళ్ళు, ఉండేటువంటి అలవాట్లను బట్టి దేవుని వాక్యం ఎంతగా బోధించి సరిచేసి తెలుసుకొని బాగుపడటానికి అనేక అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ కూడా ఇంకా మార్పు చెందకుండా ఆ కఠినత్వముతో, కఠినమైన హృదయముతో ఉంటే ఉగ్రత దినాన ఇవన్నీ కూడా నువ్వు సమకూర్చుకొని ఉగ్రత పాలు కాకుండా, ఆయన ప్రచండ కోపానికి బలి కాకుండా శాంతిమూర్తిగా, మధ్యవర్తిగా, దేవునికి నరుడికి మధ్యవర్తిగా యేసు ప్రభువారు ఆయన ఈ కార్యం చేసి తిరిగి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వన ఉండి మన పక్షముగా ఆయన విజ్ఞాపన చేసేటువంటి దేవుడిగా ఉండగా, ఇంకా నీ జీవితాన్ని మార్చుకోకుండా, నీ హృదయం యొక్క కాఠిన్యంలో నుంచి బయటికి రాకుండా, ఈరోజు ప్రభు ఈ మాట వినిపిస్తున్నా కూడా విన్నట్లుగా, విసుగు పుడుతున్నట్లుగా, మరి ఇంత టైము అన్నట్టుగా, మరింతగా వినాలా అన్నట్టుగా మరి నిర్లక్ష్యం చేసిన అవిధేలైన మూర్ఖముతో, మూర్ఖత్వముతో, కఠినత్వముతో ఒకవేళ మరి నీ జీవితాన్ని నీవే చేతుల పాడు చేసుకోకుండా బాగుపడటానికి ప్రభు యొక్క మాటలు వినిపింపచేయబడుతున్నాయి. కనుక ఈ మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డ, కుటుంబము, జీవితము తిరిగి దేవుని యొక్క ప్రేమలోకి, దేవుని యొక్క కృపలోకి, దేవుని యొక్క శాంతి సమాధానంలోకి, దేవుని యొక్క మరి సంరక్షణలోకి రావటానికి దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహా అద్భుతమైన కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో జరుగునుగాక, ప్రభు జరిగించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈరోజు తిరిగి నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసినప్పుడు ఈరోజు మీరు ఎంత మంచి మనసు కలిగినటువంటి వారు, మనుషులు యొక్క మనస్తత్వాలు, ప్రవర్తన, క్రియ, మీ కార్యాలను ఏ విధంగా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ, పాడు చేస్తూ, అవిధేయులుగా, మూర్ఖులుగా, కఠినులుగా ప్రవర్తిస్తూ వాళ్ళ యొక్క మరి ఉగ్రత తెచ్చుకుంటున్నట్టు వారుగా, ఉగ్రతను సమకూర్చున్నటువంటి వారుగా కనిపిస్తుండగా, మరొక తరుణంలో వాళ్ళ జీవితాలు మార్పు చెందటానికి మీ కార్యము జరిగించమని, రక్షించమని, నిత్య జీవం ఇవ్వమని, రాత్రికాలం మంచి నిజం దాయిచ్చిన వేకును తిరిగి నీ కృపా ఆశ్రమం దగ్గరకు వచ్చి కృపా వాక్య ధ్యానములో కూడా బిడ్డలు పాల్పొంపులు కలిగి దీవించుకున్న కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి, దేవుని ప్రేమ, రక్షకుని యేసు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలకు, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక.
ఆమేన్.